Monetization second step low. Your associated AdSense for YouTube account is missing required payment details. So we are unable to monetization your channel అని ఈ విధంగా ఎర్రర్ వస్తే దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత పైన చాట్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి లైవ్లో యూట్యూబ్ టీమ్ చాట్ వాళ్ళు వస్తారనమాట. వీళ్ళకి మనం ఆ స్క్రీన్ షాట్ పెట్టి మనం చేసిన మిస్టేక్స్ అని వీళ్ళకి చెప్తే వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ఈ ప్రాబ్లం ఫిక్స్ చేసుకోవాలి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి. అసలు ఎందుకు వస్తుందంటే ఈ విధంగా ఎర్రర్ అనేది యాడ్సెన్స్లో మనం డీటెయిల్స్ అనేది ఇవ్వకపోయినా, ఇచ్చిన వాటిని డిలీట్ చేసినా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డిలీట్ చేసినా, పాన్ కార్డు కరెక్ట్గా ఇవ్వకపోయినా, ఐడి వెరిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వకపోయినా సరే ఈ విధంగా వస్తుంది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్కి ఒక మెయిల్ ఐడి ఇచ్చాను, యాడ్సెన్స్కి ఒక మెయిల్ ఐడి ఇచ్చాను అనమాట. సో యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే నన్ను డీటెయిల్స్ అడుగుతున్నారు, కొన్ని డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి. నేను ఇవ్వలేకపోయాను. సో అందుకనే నా యాడ్సెన్స్ అకౌంట్ని అన్లింక్ చేయమని చెప్పేశాను. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్లింక్ చేశారనమాట. అంటే ప్రజెంట్ ఉన్న నా ఛానల్కి ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ని అన్లింక్ చేశారనమాట. స్క్రీన్ షాట్లో చూడొచ్చు మీరు. అన్లింక్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ టీమ్తోనే చాట్ చేసి నా ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పాత యాడ్సెన్స్ అకౌంట్ని అన్లింక్ చేశారు. సో దాంట్లో ఇంకా నో ప్రాబ్లం పోయింది. స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్, ఎర్రనే సెక్షన్లోకి వచ్చి స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు కొత్త మెయిల్ ఐడితో కొత్త ఫోన్ నెంబర్తో నేను ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలంటే నాకు ఇంతకుముందు యాడ్సెన్స్ అకౌంట్ లేదని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ మెయిల్ ఐడి అడిగిద్ది, పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. అంటే నాకు కొత్త మెయిల్ ఐడి కొత్త పాస్వర్డ్ని ఇస్తున్నాను అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నానంటే నా పాత యాడ్సెన్స్ డీటెయిల్స్ నాకు తెలియదు. సో మీకు తెలిసి ఉంటే దాంట్లోనే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇవ్వలేదో వాటిలన్నీ ఇచ్చేస్తే సాల్వ్ అయిపోయింది అనమాట. నాలాగా ఇంత కష్టపడి కొత్త యాడ్సెన్స్ క్రియేట్ చేసి ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి నేను మళ్ళీ మన ఛానల్కి కొత్త యాడ్సెన్స్ ఇస్తాను. ఇక్కడ కంట్రీ అడిగిద్ది, ఇండియా ఇచ్చేసేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇక్కడ టిక్ కొట్టాలి, సెటప్ యాడ్సెన్స్ అనేది కొట్టాలి. గైస్ మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే మీకు తెలియకపోతే ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే అనేది వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ సర్వీస్ తీసుకొని మీకు మేము వర్క్ చేసి 100% మీ ఛానల్కి మానిటైజేషన్ తీసుకొస్తాం. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అకౌంట్ టైప్ ఇండివిజువల్ ఇచ్చేసుకోవాలి, నేమ్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ లైన్ ఫస్ట్లో విలేజ్, మండలం, డిస్టిక్, సెకండ్లో నియర్ బై టెంపుల్ కానీ స్కూల్ కానీ ఏదైనా ఉంటే నియర్ బై ఇది ఇవ్వాలన్నమాట. సిటీ, విలేజ్ నేమ్ ఇవ్వాలి. పోస్టల్ కోడ్ ఏంటంటే పిన్ కోడ్ ఇవ్వాలి. స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవ్వాలి. ఫోన్ నెంబరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆప్షనల్ అవసరం లేదు. ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ కొట్టాలి. నా అకౌంట్కి ఏంటంటే నేను ఇచ్చిన యాడ్సెన్స్ అకౌంట్ డీటెయిల్స్ నాకు తెలియదు కాబట్టి నేను అన్లింక్ చేయించుకొని కొత్త యాడ్సెన్స్ అకౌంట్ అని పెడుతున్నాను. మీకు యూట్యూబ్కి ఇచ్చిన మెయిల్ ఐడి, యాడ్సెన్స్కి ఇచ్చిన మెయిల్ ఐడి ఒకటే అయితే మీరు ఏ పేమెంట్ డీటెయిల్స్ అయితే డిలీట్ చేశారో వాటిని మళ్ళీ సెటప్ చేసుకుంటే అయిపోయింది. ఇంతవరకు అవసరం లేదనమాట. చూడండి నేను కొత్తగా యాడ్సెన్స్ మళ్ళీ క్రియేట్ చేసే కాబట్టి ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసేయాలన్నమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత టెక్స్ట్ మీ మెసేజ్ అని కొడితే దానికి ఒక ఓటీపీ వెళ్తుంది. ఓటీపీకి సబ్మిట్ కూడా కొట్టేసుకోవాలి. గైస్ గుర్తుపెట్టుకోండి, మీకు కూడా ఇలాగే ఉంటే సేమ్ ఇదే మెథడ్స్ని చేయండి. అన్లింక్ చేసేయమనండి ఆ యాడ్సెన్స్ అకౌంట్ని. ఆ చాట్లో చెప్పండి అన్లింక్ చేసేయమని చెప్పేసి. అన్లింక్ చేసి సరిపోయింది అనమాట. చూడండి ఈ విధంగా నేను అంతా చేసిన తర్వాత సెకండ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ స్టెప్ కూడా ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నాను. అది కూడా సక్సెస్ అయిపోయింది ఒక 1 or 2 డేస్లోనే. అది కూడా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా థర్డ్ స్టెప్ కూడా సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అయిపోయింది. మనం యాడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంటే యూట్యూబ్ ఒక మెయిల్ ఐడి మీద క్రియేట్ చేశాను, యాడ్సెన్స్ ఒక మెయిల్ ఐడి మీద క్రియేట్ చేశాను. యూట్యూబ్ వాళ్ళు ఆ యాడ్సెన్స్ PUB ఐడి అడుగుతున్నారు, నాకు తెలియదు కాబట్టి అన్లింక్ చేసేయండి పాత యాడ్సెన్స్ని, కొత్త యాడ్సెన్స్ పెట్టుకుంటా అని చెప్పేసి అనమాట. ఈ